మన సీఎంలను డిప్యూటీ సీఎంలను చూస్తుంటే ఒక కథ గుర్తొస్తుంది నాకు. ఒక పెద్ద మనిషి ఉన్నాడట, ఆయన దగ్గర ఒక కుక్క ఉన్నదట, ఒక గాడిద ఉన్నదట. రాత్రిపూట ఎవరో బయట దచ్చాడినట్టు అనిపిస్తే కుక్కనేమో సైలెంట్ ఉందట, గాడిదనేమో గట్టి గట్టి కొరిందట. గట్టి గట్టిగా గాడిద దూరంగానే ఆయన బయటకు వచ్చి పెద్ద మనిషి ఏం చేసిండు, రాత్రిపూట నా నిద్ర డిస్టర్బ్ చేస్తున్నావు అని గాడిదని బాగా కొట్టిండట. గాడిది పాపం నొచ్చుకుంటా నొప్పులతోని కుక్కతో అన్నదట, ఏందమ్మా నువ్వు మరుగుతానేమో ఏమన్నాడు, వచ్చి మెచ్చుకుంటాడు, ఒక బిస్కెట్ ఇచ్చిపోతాడు, నేను అల్లరి చేసి దొంగోడు వచ్చిండని నేను చెప్దామంటే నన్నిట కొట్టిండేంది యజమాని అని అంటే కుక్క ఒకటే మాట అన్నదట, నీ పని నువ్వు చేయాలి, నా పని నేను చేయాలి, గాడిద పని గాడిద చేయాలి, కుక్క పని కుక్క చేయాలన్నదట. ఇవాళ పరిస్థితి ఎట్లయిపోయింది, అక్కడ కూర్చొని పాలసీలు చేయాల్సినటువంటి ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం గారు ఇక్కడికి వచ్చి కార్మికులను మభ్య పెడుతూ మీకు చిన్న చిన్న వినతి పత్రాలు ఇచ్చిపోతున్నారు. అదా చేయాల్సింది ఏంది, సంతకం పెట్టి సింగరేణి సంస్థకు నష్టం రాకుండా ఏదైతే జెన్కోలో కానీ ట్రాన్స్కోలో కానీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి 50,000 కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నది సింగరేణికి, అది ఇవాళ మీరు ఒక సంతకం పెట్టి అది ఇవ్వకుండా ఇక్కడికి వచ్చి కార్మికులు మభ్య పెడతా ఉన్నారు. మిమ్మల్ని అందరినీ నేను కోరేది ఒకటే, పాలసీలు విధానపరమైన నిర్ణయాలు చేయాల్సిన వాళ్ళు ఆ పని చేయాలి, ఇక్కడ ఉండి క్షేత్రస్థాయిలో కొట్లాడాల్సిన వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేయాలి. కానీ అట్లా కాకుండా మిమ్మల్ని వాళ్ళ కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఆ విషయాన్ని మీరు గమనించాలని మేము కోరుతా ఉన్నాం.